ఒక చిన్న పిల్లోడు ఒక భయంతో యూకేజీ చదువుతున్నవాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కన్నా దారుణమైన ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ ఇంకేం ఉండదు. పిచ్చ కోపం వస్తుంది భయ్య. వైజాగ్లో ఒక చిన్న పిల్లోడు 6 years ఆడికి యూకేజీ చదువుతున్నాడు. టీచర్ పెట్టే భయంతో తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంతకన్నా దారుణం ఉండదు అసలు. చూసాను వీడియో. ఆ వీడియోలో లిటరలీ వణుకుపోయి కుప్పకూలి టీచర్ మీద పడిపోయాడు. 6 years ఆడికి, అంతే. యూకేజీ చదువుతున్నాడు. యూకేజీ నేర్చుకునే ఏజ్ అది. టీనేజర్స్ని కొడుతున్నారంటే కనీసం అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లల మీద ఏంటయ్యా? చిన్న పిల్లల మీద మీ టీచర్సు మీకు ఈ ఫ్యామిలీ టెన్షన్స్, లేకపోతే ప్రెషర్ ఉండి, లేకపోతే ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉండి అవన్నీ వచ్చి చిన్నపిల్లల మీద చూపించడం ఏంటి? సేమ్ ఇదే లాస్ట్ ఇయర్ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నా మేనల్లుడు ఒకరోజు వచ్చేసి స్కూల్ నుంచి వచ్చి, మామయ్య నన్ను ఇలాగా మా మ్యాథ్స్ టీచరు భయపెట్టేస్తున్నాడు. వాడు అంతే, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, అప్పుడు ఫస్ట్ క్లాస్ అనుకుంటా. వాడు అంతే భయపడిపోయి నేను దాక్కుంటున్నాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, చాలా భయపెట్టేస్తున్నాడు, చాలా దారుణంగా తిడుతున్నాడు కూడా, కొడుతున్నాడు అని చెప్తే నెక్స్ట్ రోజు మేము వెళ్ళి అడిగి గొడవ పెట్టుకున్నట్టు వెళ్ళి మాట్లాడేసిన తర్వాత ఇంక ఏం చేయలేక వాడు మారడు, వాడిని అక్కడ నుంచి ఆ స్కూల్ నుంచి తీరని తెలిసినప్పుడు మేము వెళ్ళి ఇంకా పిల్లోడిని స్కూల్ మార్చాం. కానీ మిగతా పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు అదే భరిస్తారు కదా ఆ మాస్టర్ దగ్గర నుంచి. ఇదే జరుగుతుంది. చేయగలిగిన వాళ్ళు స్కూల్ మారుస్తున్నారు, చేయలేని వాళ్ళు అదే స్కూల్లో ఉంచుతున్నారు, అదే పాటలు పడుతున్నారు. ఇదే గనక ఫారెన్లో, వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడైనా, వెస్టర్న్ అనే కాదు ఏషియన్ కంట్రీస్లో, మన ఇండియా కాకుండా వేరే కంట్రీస్లో ఎక్కడైనా జరిగితే కాల్చిపడేస్తారు పేరెంట్స్. ఆ ఫుడ్ కమిటీకి ఏదో ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ అని చెప్పి ఏవో వీడియోస్ వస్తున్నాయి. అట్లాంటివి ఏమన్నా ఒక స్కూల్కి కూడా పెట్టండి. స్కూల్కి కూడా అట్లాగా మీరు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయండి, పిల్లలతో మాట్లాడండి, పిల్లలు భయపడుతున్నారా ఏంటో మాట్లాడండి, లేకపోతే పేరెంట్స్తో మాట్లాడండి, పిల్లలు మంచిగానే ఉంటున్నారా ఇంటికి వచ్చాక, లేకపోతే టీచర్స్ గురించి ఏమైనా చెప్తున్నారా అని తగిన యాక్షన్స్ తీసుకోండి. పవర్లో ఉన్న వాళ్ళు ఇలాంటి కమిటీస్ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేయండి ప్లీజ్.